సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. మనందరికీ తెలుసు, నవంబర్లో అమెరికాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? సూపర్ అమ్మా, చాలా బాగుంది సార్, ఇందాక నేను చెప్పినట్టుగా అమెరికాలో నవంబర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్స్లో వచ్చేసి కమలా హ్యారీ గారు అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు పోటీ చేయబోతున్నారు. సో అసలు ఎలా ఉండబోతుంది, ఎవరు గెలవబోతున్నారు, న్యూమరాలజీ ప్రకారం ఏం చెప్పబోతున్నారు? న్యూమరాలజీ ప్రకారంగా ఒకసారి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో వైపు చూసుకుంటే ఆల్రెడీ మనము ఇండియాలో ఎలక్షన్స్ నరేంద్ర మోడీ గారు గెలుస్తారా గెలవరా, చంద్రబాబు నాయుడు గెలుస్తారా గెలవరా అనేసి ఒక వీడియో చేసాము. అవును, ఇంతకుముందు చేసాము. చేస్తే కొంతమంది ఏంటంటే, అంటే కామన్ అనుకోండి, బ్యాడ్ కామెంట్స్ అనేటివి, ఇలాంటి వీడియోస్ చేయకండి అని ఇట్లని ఏదేదో పెట్టారు. కానీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత చూడమని నేను వాళ్ళకి చెప్పాను. ఆల్రెడీ రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది వస్తుంది, మోడీ గారు గెలుస్తారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పేసి చెప్పినాము. 100% జరిగింది. ఇప్పుడు కూడా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల వైజ్, అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లే నిజమైతే, అంటే ఇవి మనం ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది, ఇవే నిజమైతే కనుక ఖచ్చితంగా నేను చెప్పేదైతే మాత్రం రిజల్ట్ గ్యారెంటీ వస్తుంది. మోడీ గారు ఎట్లయితే ప్రధానమంత్రి అయ్యారో, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఎలా అయ్యారో అలాగే జరుగుతాయి. ఇవి కూలంకషంగా ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమెరికా అధ్యక్షుడు గారు జో బైడెన్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఇది 20 నవంబర్ 1942. ఆయనది ఏంటంటే 2/2 కోడ్ అంటాం. అంటే అందరితో మంచి సత్సంబంధాలు ఉంటాయి, చాలా మంచి పరిపాలన అది ఇదని ఉంటుంది. కాకపోతే ఏజ్ పరంగా ఆయన కొంచెం అయిందని చెప్పేసి చాలా పత్రికల్లో అట్లా ఇట్లా ఏదో రాశారు. ఎట్లా ఆయన సెషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆయన నెక్స్ట్ నేను పోటీ చేయలేననేసరికి ఆ యొక్క జో బైడెన్ గారి యొక్క పార్టీ నుంచి కమలా హ్యారిస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు కావచ్చు, కమలా హ్యారిస్ గారు కావచ్చు, ఎవరు గెలుస్తారు అనేది మనకు న్యూమరాలజీ పరంగా ఒక మీరు ఇది మనం చేస్తున్నాం ఇప్పుడు సెషన్ చూద్దాం. ఇప్పుడు కమలా హ్యారిస్ గారి డేట్ ఆఫ్ బర్త్ అసలు ఆమె ఏంటి అన్నది ఒకసారి నేను క్లియర్గా చెప్తాను. కమలా హ్యారిస్ మనకు పేర్లలో కొన్ని సక్సెస్ఫుల్ లెటర్స్ ఉంటాయి. మెయిన్ ఈ లెటర్స్ బి వాళ్ళు కావచ్చు, కే వాళ్ళు కావచ్చు, ఆర్, ఎన్, ఇంకా ఏ, సి, ఇంకా డబ్ల్యూ, ఇంకా కొన్ని లెటర్స్ ఉన్నాయి. చాలా సక్సెస్ఫుల్ లెటర్స్ అన్నమాట. స్టార్టింగ్ లెటర్స్ ఇవన్నీ సక్సెస్ అయ్యే లెటర్స్ ఇవన్నీ. ఇప్పుడు కమలా హ్యారిస్ గారిది మనం ఏదైతే చెప్పుకున్నామో సక్సెస్ఫుల్. ఇక్కడ మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలా మంది అంటే పదవులు పొందుతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ లెవెల్లో ఉంటే ఎక్కువ మంది కేకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు పదవులు రావట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆ వేలో మనం ఉండాలి. అంటే మనకు కావాల్సిన ఏదైతే ఉందో ఆ వేలో మనం ఉన్నప్పుడు అది ఖచ్చితంగా దాంట్లో మనం విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అధ్యక్షురాలుగా పోటీ చేయడానికి ఆమె విన్ అయ్యారు. కే లెటర్ విన్నింగ్ సెక్షన్కి తీసుకోబోతుంది. కొన్ని లెటర్స్ ఉంటాయి అంటే నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. అది స్టార్టింగ్లో చాలా బాగుంటుంది వాళ్ళకి. డి, ఎం, ఎల్, ఎస్, జి, హెచ్, పి, ఎఫ్, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే వస్తాయో ఇవి స్లో మూమెంట్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ చాలా బాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, తర్వాత స్లో మూమెంట్ తీసుకొస్తుంది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారికి కూడా డి ఉంది. ఇవన్నీ కూడా న్యూమరాలజీ పరంగా నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్తుంటాం. ఎక్కువ ఏంటంటే వీళ్ళు మనుషులకు సర్వీస్ పరంగా ఎక్కువ ఇది ఉంటారు. తర్వాత ఇవేంటంటే ఇవి 4కు సంబంధించినవి. అంటే రాహు ప్రభావం ఉంటుంది వీళ్ళ పైన. ఇక్కడ ఏంటంటే మనకు గురుడు ప్రభావం ఉంటుంది వీళ్ళపైన. ఈ ఎల్ కానీ ఇట్లా వీళ్ళ మీద 8 ప్రభావం అంటే శని ప్రభావం ఉంటుంది. ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే చాలా అహంభావంగా ఉంటారు. ఇట్లా ఉంటే కనుక వీళ్ళతో బిజినెస్ చేయడానికి ఎవరు సాహసించరు. ఇప్పుడు ఒక కంపెనీలు కావచ్చు ఏదైనా సరే. అదే వీళ్ళు ఏంటంటే కూల్ పర్సనాలిటీవి,
ఇవన్నీ ఇవి చంద్రుడికి సంబంధించినవి. ఓకే. ఇది బుధుడికి, ఇది సూర్యుడికి సంబంధించింది. ఇది కూడా గురుడికే వస్తుంది కానీ న్యూట్రల్గా ఉంటుంది. ఇదేమో శుక్రుడికి సంబంధించి. అంటే ఇట్లా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇవి అంతగా బాగుండవు. ఈ సక్సెస్ అన్సక్సెస్ కూడా కాదు, మిడిల్ న్యూట్రల్గా ఉంటారు వీళ్ళు అట్లా. అందుకని ఇక్కడ కమలా హ్యారిస్ గారిని తీసుకుంటే కే లెటర్ అనేది చంద్ర ప్రభావం ఉంటుంది, అందరితో కలుపుకోలుగా పోతారు, ఇదంతా ఉంటుంది. తర్వాత ఆమె డేట్ ఆఫ్ బర్త్ కూడా 20 అన్న కూడా సేమ్ 2నే. అయితే ఇదంతా కలుపుకొని ఒకసారి మనం మన లోసోగ్రిడ్ అంటాం, దీన్ని లోసోగ్రిడ్లో వేసుకుంటే కనుక ఎలాంటి ప్రభావం ఉంటుంది? 2 1 అంటే 10, మళ్ళీ 1 వచ్చింది, మళ్ళీ 9 4 6. అంటే ఇక్కడ చూడండి చాలా మేధావిగా ఉంటారు వీళ్ళు. ఓకే. ఇక్కడ టోటల్ చేస్తే ఆమెది కోడ్ అంటాం అనమాట, న్యూమరాలజీలో 2/5 కోడ్ అంటాం ఇది. ఈ 2/4 ఇంకొక 2 వచ్చింది, అందరితో మంచి కలుపుకోలుగా ఉంటారు. ఇక్కడ 5. అంటే ఇదేమో చాలా మేధావితనము, అన్నిట్లలో చాలా తెలివితేటలు ఉంటాయి, అట్లుంటాయి. ఇదేమో సక్సెస్ఫుల్ అనమాట, చాలా సక్సెస్ ఉంటుంది. ఇదేమో కష్టపడే తత్వం అనమాట, ఇది కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఆమెకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆమె విన్నే ఛాన్సెస్ ఉన్నాయి, 100% ఉన్నాయి, 100% ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ అంటే ఆమెకు చాలా మంచి ఒక లేడీస్గా అమెరికా అధ్యక్షురాలయ్యే ఛాన్స్ వచ్చిందంటే ఎందుకంటే ఆమెలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ప్లస్ ఆమె పేరులో కూడా పవర్ ఉంది. ఓకే, నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ గురించి తీసుకుందాము. అయితే ఈయన డీతో ఒకటి, ఈయనకు మైనస్. అంటే స్టార్టింగ్లో ఆయన అధ్యక్షుడు అయ్యారు అంటే ఒకే సెషన్కు అది పరిమితం చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి సక్సెస్ చేస్తుంది, రెండోసారి అనేది ఉండదు ఎక్కువ శాతం. డీకి సంబంధించిన వాళ్ళందరూ దాదాపు పేర్ల పరంగా ఇవన్నీ కూడా అట్లే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 14 చెగువీరా అనేది మనకు ఒక ఉద్యమకారుడు అంటే ఒక ఆయన ఉండేటోడు, మనందరికి కూడా దాదాపు తెలుసు, ఆన్లైన్లో మీరు కొట్టుకున్నా కూడా తెలుస్తుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ చాలా కర్కశంగా కానీ అదంతా చేస్తుంది. ఇక్కడ చూడండి 14 అంటే మంచి బిజినెస్ మ్యాన్ కూడా చేస్తుంది. అది మన కర్కశంగా మారుస్తుంది, మనుషుల్ని ఇది చేస్తుంది. అంటే టోటల్గా అన్నిటిలో ఒక బుధుడు అంటే తెలివితేటలు ఎట్లయితే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత మంచి బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్, బిజినెస్లో కూడా చాలా వండర్ఫుల్ మ్యాన్. అందుకనే ఇది 14 అనేది బిజినెస్ నంబర్ అంటాం, బుధుడికి సంబంధించింది ఇది. అయితే ఇక్కడ చూడండి 14 కదా, ఇక్కడ లోసోగ్రిడ్లో వేస్తే ఆయనకి ఇక్కడ వస్తుంది, మరి తర్వాత 1 9 ఇంకొక 4 వచ్చింది ఇక్కడ, మళ్ళీ 5 ఇంకొక 4. అంటే ఇది 5/4 కోడ్ అంటాం దీన్ని. ఈ 5/4 కోడ్లో ఎన్ని 4లు ఉన్నాయో చూడండి. అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఇన్ని 4లు వచ్చినందుకు ఏంటంటే రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది. రాహు అంటే ఎవరు? రాక్షసుడు. ఆ రాక్షసత్వం అనేది ఆ మనుషుల్లో అట్లా అలబడుతుంది. అంటే నేను రాక్షసున్నాయని ఆయన అనుకోవచ్చు, కాదు. ఆయనకు వచ్చిన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ వైజు ఆ రాక్షసత్వంగా మారుస్తుంది. మళ్ళీ ఈ డి కూడా 4ఏ, ఇక్కడ పేరులో 4 అన్నట్టు స్టార్ట్లో ఉంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో స్టార్ట్ ఉంది. ఇవంతా ఆయన ఏంటన్నది మనందరికీ తెలుస్తుంది. అందుకే నేను జనాలు ఒకసారి గెలిపించారు, ఆయన వల్ల ప్రాబ్లం జరిగిందనే ఉద్దేశంతో ఈసారి అతనికి దాదాపు గెలిపించకపోవచ్చు, కమలా హ్యారిస్ గారికి అది ఉంటుంది. ఆమె గెలిస్తే ఆమె గెలుస్తారు. గెలిచిన తర్వాత మన ఇండియాకు కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి, చాలా బాగుంటుంది. దీన్ని బట్టి ఖచ్చితంగా ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఏమన్నా ఉంటే కూడా కరెక్ట్గా సరి చేసుకోవచ్చు. 100%గా కమలా హ్యారిస్ గారికి గెలవబోతున్నారు. November 5th ఎట్లా ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత మీరే చూస్తారు, చూడండి దీన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.